See, my dears, so before class completed now, before class continuation ఏంటంటే exercise 11.3. Before going to discuss this exercise 11.3, we have to know a few important formulae. What are they? See, my dear, కాంప్లిమెంట్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మీకు చెప్పున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్ నాన్న, sin 30 is equal to sin 30 degree how much నాన్న? sin 30 degree how much? 1/2. మంచి లాజిక్ చెప్తాను. ఎక్సర్సైజ్ 11.3 అండ్ 11.4 కూడా నువ్వు ఓన్గా చేసే విధంగా చెప్తాను. ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాంప్లిమెంట్స్ అండ్ రెసిప్రోకల్స్, అదే పూరకాలు అండ్ విలోమాలు అని మీకు చెప్పున్నాను. పూరకాలు అంటే మీకు చిన్న లిస్ట్ కింద ఇచ్చున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఏమన్నాను అంటే సైన్ ఈజ్ కాంప్లిమెంట్ టు కాస్. కాస్ 2 ఎక్సర్సైజ్ నువ్వే చేస్తావు ఈజీగా. కాస్ ఈజ్ కాంప్లిమెంట్ టు సైన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఐ టోల్డ్ సైన్ ఆఫ్ 90 minus theta is equal to cos theta. Cos of 90 minus theta is equal to sin theta అని కాంప్లిమెంట్స్ మీకు చెప్పున్నాను. అదే పూరకాలు. సైన్ కాస్కు పూరకం అయితే కాస్ సైన్కి పూరము. సైన్ ఈజ్ కాంప్లిమెంట్ టు కాస్, కాస్ ఈజ్. అలానే tan is equal to tan is complement to cot and cot is also complemented to tan. Both are complement to each other. And secant is complement to cot, cosecant, and cosecant is complement to secant అని చెప్పున్నాను. ఇవి కాంప్లిమెంట్స్, ట్రిగ్నోమెట్రిక్ కాంప్లిమెంట్స్ అన్నమాట. కాంప్లిమెంట్ అంటే జస్ట్ క్లోజ్, ఏదో గుర్తుపెట్టుకోవడానికి క్లోజ్ అలా వేసున్నాను. సో అండ్ రెసిప్రోకల్స్ ఆల్సో ఐ టోల్డ్. రెసిప్రోకల్స్ అంటే విలోమాలు. రెసిప్రోకల్స్ ఏం చెప్పినాను? సైన్ అండ్ సైన్ ఈజ్ రెసిప్రోకల్ టు కొసీకెంట్ అని చెప్పినాను. కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పినాను. బికాస్ 1 మల్టిప్లై చేస్తే సైన్ ఇంటూ కొసీకెంట్ మీన్స్ 1/కొసీకెంట్ మీన్స్ 1/సైన్. సైన్ సైన్ గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలానే కాస్ ఈజ్ కాంప్లిమెంట్ టు సీకెంట్ అండ్ సీకెంట్ ఈజ్ కాస్ ఈజ్ రెసిప్రోకల్ టు సీకెంట్, secant is reciprocal to cos. So secant ఎలా రాస్తాం? 1/cos. cos క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందని చెప్పాను. అలానే tan ఈజ్ రెసిప్రోకల్ టు cot. cot ఈజ్ రెసిప్రోకల్ టు tan అని చెప్పున్నాను. అవి బేస్ చేసుకునే ఎక్సర్సైజ్ 11.3 అండ్ 11.2 వెరీ ఈజీలీ యూ కెన్ డూ. సో బట్ హియర్ sin 30 ఈక్వల్ టు హౌ మచ్ నాన్న? 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ cos వేర్ యు ఆర్ గెటింగ్ cos 60. Am I right or not? ఎస్, వీ డిస్కస్డ్ ఆల్రెడీ ప్రీవియస్లీ. మనం టేబుల్ మొత్తం 30 వాల్యూస్ కూడా ఇలాగే లాజికల్ గా డిస్కస్ చేసాం. ఓన్లీ సైన్ నేర్చుకున్నాము. సైన్ నేర్చుకుని రిమైనింగ్ ఆల్ వాల్యూస్ ఏం అప్లై చేసుకుంటాం? కాంప్లిమెంటరీ కండిషన్ అప్లై చేసుకుంటూ చక్కగా టేబుల్ మొత్తం నేర్చుకున్నాం. అస్సలు లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా నేర్చుకున్నాం. ఓకేనా? నో సేమ్ థింగ్. అండ్ కాస్ చూడండి, కాస్ 45 degree is equal to 1/√2. This is nothing but you can write in sin also, sin 45 degree. ఓకేనా? అండ్ ఆల్సో సి ఈ బేసిస్ ఒక మంచి ఫార్ములా చెప్తా మీకు, అందుకే రప్పిస్తున్నాను. అండ్ కాస్ 30 degree is equal to √3/2. you know that is in sin. చెప్పాలి మీరు. sin how much నాన్న? yes, sin 60. if you observe here one thing నాన్న, ఒక విషయం అబ్జర్వ్ చేస్తే చూడండి, 30 plus 60 how much nana? 90. That is, if you take this is A, this is B, if A plus B is equal to 90, then what we can say? Sin A is equal to cos B. Am I right or not? Now come to here. This is cos 45, sin 45. They are equal at 1/√2. Okay nana? సో వీటి మీద ఎగ్జామ్ ఇస్తున్నాడు. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ టైపు, అందుకని మీరు మిస్ కాకూడదని మళ్ళీ ఈ టైప్ చెప్తున్నాను అనమాట. ఇంతకు ముందు నువ్వు ఇలా నేర్చుకోవాలా. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ లో కూడా ఈ లాజికల్ గా అంటే నేను ఏం చేస్తున్నాను, ప్రజెంట్ ట్రెండ్ లో ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ లో ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతున్నాడో దాన్ని బేస్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలన్నా. బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా నేర్చుకుంటే నువ్వు ఎగ్జామినేషన్ గెయిన్ అవ్వలేవు. చూడు అద్భుతంగా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు తెలంగాణ త్రిపుల్ పోలీస్ అద్భుతంగా రాస్తున్నారు. ఎస్, నిన్న మెసేజ్ పెట్టున్నారు కదా, 120కి 112 మార్క్స్ వచ్చాయంటే వెరీ హ్యాపీ కదా. జస్ట్ 8 మార్క్స్ మిస్ అయ్యాయి. మ్యాథమెటిక్స్ ఓన్లీ 1 బిట్టే మిస్ అయ్యాడు వాడు. ఇది ఫ్రస్టమ్ అనే ప్రాబ్లం. అది పాపం మీకు నేను చెప్పలేదు, అది టెక్స్ట్ బుక్ లో లేదు కాబట్టి చెప్పలేదు. తర్వాత ఏమైంది, ఇంకా చాలా మంది పిల్లలు
అసలు కొంతమందే మనకు చెప్తున్నారు, ఇంకా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ర్యాంక్ వచ్చిన తర్వాత చెబుతాను. అండ్ అదే సిలబస్, అదే ప్రిపరేషన్ ఈ రోజు ఈ మంత్ 29th లో జరగబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో గురుకులం, బాలయోగి గురుకులం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పోలీస్ సెప్టెంబర్ 1 అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. దాని కూడా సేమ్ ప్రిపరేషన్, అన్నిటికీ సేమ్ సిలబస్, అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అందుకోసం మనం ఇవన్నీ యూజ్ చేసుకొని చక్కగా. సో అబ్జర్వ్ చేస్తానన్నా, చూడు cos 30 హియర్, cos 30 అండ్ sin 60, బట్ దే ఆర్ ఈక్వల్. సో దీన్ని బేస్ చేసుకుని ఒక అద్భుతమైన ఫార్ములా మీకు డిరైవ్ చేస్తున్నాను. అది నేను చెప్పేదేం కాదు, టెక్స్ట్ బుక్ లో ఉన్నదే, మీకు అన్ని ఓ చోట చెప్తున్నాను అనమాట. ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు ఏమని రాసుకోవచ్చు నాన్న నువ్వు? సైన్ ఏ, దిస్ ఈస్ టేక్ యాజ్ ఏ, దిస్ ఈస్ టేక్ యాజ్ బి. నాట్ ఓన్లీ సైన్ అండ్ కాస్ మై డియర్, టేక్ నౌ tan 30 degree తీసుకోనన్నా. tan 30 how much? You know very well, 1/√3 is equal to, where it is in cot? Cot లో ఎక్కడ వస్తుంది నాన్న? cot 60, cot 60 1/√3. సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ tan లో ఇంకా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ tan 45 ఈక్వల్ టు 1 అండ్ ఆల్సో cot 45. tan 45 is equal to 1 and in cot also cot 45 equal to 1. And secant, see my dear, secant 45 how much nana? Secant 45 equal to √2 and cosecant 45 equal to √2. By observe all these values, what we can say my dear? What we can say? ఏం చెప్పొచ్చు మనము? If this is take as A, this is take as B. If A plus B is equal to 90, then what we can say? This is very useful. Without doing any calculation, directly you can write the answer. Calculation చేయకుండా ఎప్పుడు ఇది నీకు తెలిస్తే. See my dear, sin A is equal to cos B. What is the sign here? Whatever it may be, 30 or 60. This, if it is 30, it should be 60. If it is 45, it should be 45. It is 60, then it is 30. Likewise, A sin A equal to cos B. Same thing. Tan A is equal to cot B. And same thing, secant A is equal to cosecant B, or secant B is equal to cosecant A. Likewise, okay na? Very useful formula. Note down this is, okay na? Now we are doing the problems. Note down this is. See, second, if A plus B is equal to 90, then one more thing I will tell. See nana, for example, tan 30 enta nana? Tan 30 how much? Tan 30 is equal to 1/√3 అని తెలుసు నాన్న. ఓకేనా? అండ్ cot 30 ఎంత నాన్న? cot 30 ఎంత నాన్న? cot 30 కాదు, cot 60 తీసుకో. cot 60 9 cot 60 ఎంత నాన్న? √3. cot 60 1/√3. tan 30 1/√3. cot 60 ఇక్కడ tan 60 తీసుకో. రైట్ tan 60 తీసుకో. tan 30 1/√3. tan 60 హౌ మచ్ నానా? √3 కదా, ఈ రెండు తెలుసు. ఎస్, tan 30 1/√3. tan 60 హౌ మచ్ నానా? √3. ఇవి రెండు ప్రొడక్ట్ చేయనప్పుడు నువ్వు tan 30 ఇంటూ tan 60 ప్రొడక్ట్ చేయనా ఎంత వస్తుంది? 1/√3 ఇంటూ √3 ఎంత వస్తుంది అన్న? 1 వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడ ఈక్వల్ అయింది? A ప్లస్ బి ఈక్వల్ టు 90 అయినప్పుడు, కాంప్లిమెంట్ అయినప్పుడు, దెన్ ఈ కాంప్లిమెంట్స్ రెండు ఈక్వల్ అయ్యాయి. A ఈజ్ ఈక్వల్ టు బి అని, సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి అని. బట్ ఇక్కడ ఏమంటారు? బోత్ ట్యాన్ బోత్ కాట్. ఎందుకంటే ట్యాన్ కాట్లకు మాత్రమే ఇది చెల్లుతుంది. చూపిస్తాను ఎందుకో తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు నాన్న ఇక్కడ? ఇఫ్ A ప్లస్ బి ఈక్వల్ టు 90 అయినప్పుడు చూడండి, A is 60, A is 30, B is 60. Sum how much nana? 90. Then tan A into tan B is equal to 1. Then same thing apply to cot also. That is, see nana, that is tan A into tan B is equal to 1. Same thing. Cot A into cot B is equal to 1. ఇది ఒకటి రాసుకోండి.
ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. వైల్ వీఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ గెట్ ద క్లారిటీ. నెక్స్ట్ కంటిన్యూషన్. See my dear, example 8 చూడండి. జస్ట్ బిఫోర్ ఎక్సర్సైజ్ 11.3 అన్నమాట. దట్ ఈస్ 287 పేజ్ నెంబర్. See, you can write evaluate secant 35 by and cosecant 55. ఓకేనా? ఎవాల్యుయేట్ వాల్యూ కనుక్కోవాలి. ఎవాల్యుయేట్ హౌ మచ్ ఆన్సర్. యాక్చువల్గా నువ్వు డిస్క్రిప్టివ్ చేసేటప్పుడు ఏం చేస్తావన్నా, నేనేం చెప్పాను, సీకెంట్ కొసీకెంట్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ సైన్ కాసు సైన్. సీకెంట్ కోసి కాంప్లిమెంట్ ఎక్కడ ఈక్వల్ అయిపోతాయి చూడండి. 35 ప్లస్ 55 యాడ్ చేస్తే అంటున్నానా 90. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఇదిగో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆన్సర్ 1. నో నీడ్ టు డూ ఎనీ క్యాలిక్యులేషన్. రైట్ నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూడన్నా. ఎగ్జాంపుల్ 9 పేజ్ నెంబర్ సేమ్ థింగ్. కాస్ 7a చూడండి. ఇది కూడా మీరు చేయకూడదని చెప్తారు. కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 అని ఇచ్చాడు అన్న. దెన్ వేర్ 7a ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. అక్కడ ఇచ్చారు. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము, కాస్ a ఇదంతా a అనుకో, ఇదంతా b అనుకో. కాస్ a ఈజ్ ఈక్వల్ టు సైన్ బి ఎప్పుడు అవుతుంది, ఇఫ్ ద యాంగిల్ సమ్ ఈజ్ 90 అంటే దిస్ యాంగిల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 చేయాలి. డిస్క్రిప్షన్ నుంచి ఆబ్జెక్టివ్ నుంచి ఆప్షన్ నుంచి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ గా చూడు. ఆప్షన్స్ వెళ్ళడం కాదు. చూడు, ఏ కావాలంటే రెండు యాడ్ చేస్తావు. అంటే 7a ప్లస్ ఏ ఎంతనన్నా 8a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 90. జస్ట్ 2 7 సమ్ ఆఫ్ దీస్ 2 ఈజ్ ఈక్వల్ టు 90 రాసుకోవాలి. అంతే కదన్నా. ఇప్పుడు 8a ఈజ్ ఈక్వల్ టు 96 కదా. మైనస్ 6 ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 6 అవుతుంది. 90 ప్లస్ 9. సో క్యాన్సిల్ చెయ్యి. ఎన్నిసార్లు 1 టైము ఇంకా 2 టైమ్స్. సో a ఈక్వల్ టు 8. అంతే. ఇదే చేయాలి నువ్వు క్యాల్కులేషన్. ఇది వాడిస్తాడు, నువ్వు రాయాసర్లా. a ఈక్వల్ టు 12 డిగ్రీ. అంతే. ఇదే దీనికి ఎంత టైం పడుతుంది నీకు? హాఫ్ మినిట్ చాలు. చాలా హాఫ్ మినిట్ లోనే చేయాలా. ఓకేనా? హాఫ్ మినిట్ చేయాలి నాన్న. ఈ రోజు ఈ మంత్ రాయిపోయే గురుకులం కంపల్సరీ నీకు టాప్ 100 లోపే ఉండాలా. టాప్ 10 లోపు ప్రయత్నించాలి. నువ్వు టాప్ 10 లోపే ఉండాలి. ఎందుకంటే నేను ఇది ఏం చెప్పలేదండి, ఇంగ్లీష్ నేను కవర్ చేయడం అవ్వలేదు. కాకపోతే అది నువ్వు చదువుకోవాలి. ఇంగ్లీష్ నాకు ఇప్పటికే మ్యాథ్స్ చెప్పిస్తున్నాను, ఫిజిక్స్ చెప్పిస్తున్నాను, కెమిస్ట్రీ చెప్పిస్తున్నాను, బయాలజీ అవన్నీ కవర్ అయిపోతాయి. మ్యాథ్స్ 25, సైన్స్ ఒక్కొక్క దాంట్లో 15 ఉన్నాయి. సోషల్ లేదు అందులో. సోషల్ ఎక్కడ ఉంది ఎగ్జామ్? అందులో సోషల్ లేదుగా, ఉందా? సో అవి నువ్వు చదువుకోవాలి. మరి నేను ఇప్పటికే కవర్ చేస్తున్నాను నీకు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 చెప్పిస్తున్నాను. రిమైనింగ్ నువ్వు చదువుకోవాలి. బట్ నో ప్రాబ్లం. ఓకేనా? నో ప్రాబ్లం. ఇక్కడ ఫుల్ మార్క్స్ తెచ్చుకో. అక్కడ నీకు ఎంతవరకు రాయగలుగుతారు. కంపల్సరీ టాప్ 10 లో ప్రయత్నిస్తే అట్లీస్ట్ టాప్ 100 లైన్ ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా నేను ఇంగ్లీషు అండ్ రీజనింగ్ ఏదో ఉంది 10 మార్క్స్. అది చెప్పగలిగితే టాప్ 10 చెప్పేవాడిని. కాకపోతే మరి నేను అది అంతకంటే నాకు టైం లేదు. సో గెట్ రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూడన్నా. ఎగ్జాంపుల్ 10 నేను చెప్పవసరం లేదు, నువ్వు అక్కడే ఇచ్చాడు చూడండి. నేను ఏమైనా కొత్తగా క్రియేట్ చేశాను అనుకున్నారా? ఇదిగో ఇందులోంచే షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ నుంచి సబ్జెక్ట్ నుంచే కాన్సెప్ట్ నుంచి క్రియేట్ అవుతుంది. నువ్వు బుద్ధిగా చదివితే అవుతుంది. చూడండి, ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి దెన్ ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. ప్రూవ్ చేసి చూపించాడు. వాటినే మీరు ఫార్ములాస్ కింద రాశారు అంతే. ఓకేనా? రైట్. చూడండి ఎక్స్ప్రెస్. చూడండి, వెరీ గుడ్. ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూడు. ఫాస్ట్ గా మనం ఎగ్జాంపుల్స్ ఫినిష్ చేసేసుకుని ఎక్సర్సైజ్ మాత్రం అన్ని మీరే చేసేస్తున్నారు. వెరీ గుడ్ నాన్న. గుడ్. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు మాత్రం కొంచెం కూల్ గా ఉండండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. రైట్. ఎక్స్ప్రెస్ sin 81 ప్లస్ sin tan 81 in terms of trigonometric ratios of angle between 0 and 45. 0 and 45 ఎక్స్ప్రెస్ చేయడం అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకు కాంప్లిమెంట్ చెప్పాను. సైన్ కి కాంప్లిమెంట్ ఎవరు? 90 మైనస్ 81 ఎంత నాన్న? 9. దట్ ఈస్ cos 9 ప్లస్ tan కాంప్లిమెంట్ చెప్పాను. ఎవరు? 90 మైనస్ 81 హౌ మచ్ నాన్న? 9. దట్ ఈస్ cot 9. దట్స్ ఇట్. This is only answer. No need to do any calculation.
నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఓకేనా చూడండి ఇక్కడ ABCR ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయినప్పుడు ఏం చేస్తున్నానన్నా A ప్లస్ B ప్లస్ ఈక్వల్ 180 అండ్ 2 కేసెస్ చెప్తాను. నువ్వు ఎగ్జామ్ లో ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది. ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తానన్నా 180 మైనస్ C అని రాశారు. ప్లస్ C బికమ్స్ మైనస్ C ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ టు దట్ సైడ్, అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ అప్లై చేస్తాను. ఏంటి, సైన్ అప్లై చేస్తాను. సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ C. 180 మైనస్ C మై డియర్, ఇక్కడ 180 మైనస్ నీకు ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పాలి. యాక్చువల్ గా ఈ రోజే చెప్తాను. ఈ టాపిక్ అయిన తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పి అందులో మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఈ యాంగిల్స్ బేస్ చేసుకుని సింబల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇంతవరకు టాపిక్ లో రాలేదని చెప్పలేదు, బట్ ఇది అయిన తర్వాత చెప్తాను. సైన్ ఆఫ్ 180 మీన్స్ 180 360 వచ్చినప్పుడు సేమ్ వస్తుంది. 90 270 వేసినప్పుడు చేంజ్ అవుతుంది. సైన్ బికమ్స్ కాంప్లిమెంట్స్ అని చెప్పారు కదా, సైన్ బికమ్స్ కాస్ బికమ్స్ సైన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎప్పుడు చేంజ్ అవుతాయి ఇవి, మళ్ళీ 90 అని చెప్పాను కదా, 90 నాట్ ఓన్లీ ఫర్ 90 అండ్ 270 కి కాంప్లిమెంట్స్ చేంజ్ అవుతాయి. బట్ 180 360 కి సేమ్ వస్తాయి. దట్ ఈస్ సైన్ యాజ్ సైన్ దట్ ఈస్ C అన్నమాట. సైన్ C. సైన్ ఆఫ్ 180 మైనస్ C is sin C. And here 180 minus is nothing but second quadrant. So second quadrant లో సైన్ ప్లస్ ఏ వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ప్లస్ వస్తుంది. సిల్వర్ అంటే సైన్ కొసికెంట్. చూడండి, సైన్ కొసికెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగటివ్. సిల్వర్ టీ అంటే టాను కాట్ పాజిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. కప్స్ సి అంటే కాస్ సీకెంట్, బోత్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. అవి ఆల్రెడీ మీకు తెలుసు, బట్ కొంచెం క్లారిటీ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ లో చెప్పున్నాను. ఇప్పుడు చూడండి, సైన్ సి అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు సైన్ సిఏ వచ్చింది. నాట్ ఓన్లీ ఫర్ సైన్, ఇఫ్ యూ టేక్ ఎనీ ట్రిగోనోమెట్రిక్ రేషియో, దట్ ఈస్ కాస్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు కాస్ C ఓన్లీ. వెన్ ఎప్పుడు అంటే 180 మైనస్ ఉన్నప్పుడు, లేదా A ప్లస్ B ఉన్నప్పుడు. A ప్లస్ B బై 2 అయింది అనుకోండి, మారిపోతుంది. చూడండి ఇక్కడ A ప్లస్ B is equal to 180 minus C అవుతుంది. Now divide with 2 on both sides, that is A plus B by 2 is equal to 180 by 2 means what nana? 90 minus C by 2. Now apply both sides, sine or cos or tan, any trigonometric ratio. I am applying sine only. Sine of A plus B by 2 is equal to sine of, this is sine of 90 minus C by 2. Sine of 90 minus C by 2. Now here sin of 90 కాంప్లిమెంట్స్ మారతాయి అని చెప్పాను, తెలుసు. సైన్ కాస్ గా చేంజ్ అవుతుంది, కాస్ సైన్, దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ C by 2. సో దట్ సైన్ ఆఫ్ A plus B by 2 is equal to cos C by 2. ఈ కాన్సెప్ట్ మీద కంపల్సరీ బిట్ అడుగుతున్నాడు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్, పోలీస్ సెట్, NTSC, ట్రిపుల్ ఐటీ, గురుకులం, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఈస్ కండక్టింగ్ ఆన్ 10th క్లాస్ సిలబస్, ఈ కాన్సెప్ట్ ప్రతి కంపల్సరీ ఎగ్జామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏ ప్లస్ బి బై 2 వస్తే కాంప్లిమెంట్, సైన్ కి కాసు, టాన్ కి కాటు, కాటకి టాను, సీకెంట్ కి కొసీకెంట్ మారుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తే సేమ్ వస్తుంది. బై 2 చేస్తే కాంప్లిమెంట్ కాబట్టి మారుతుంది. ఓకేనా? బట్ నాట్ ఓన్లీ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ఉందనుకోండి, ఈ రిమైనింగ్ లెఫ్టింగ్ వెర్టెక్స్ ఏది? బి ప్లస్ సి ఉంటే ఇక్కడ ఏ వస్తుంది, ఏ ప్లస్ సి ఉంటే బి వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా, బి ప్లస్ సి బై 2 ఉంటే ఏ బై 2, అలాగే సి ప్లస్ ఏ బై 2 ఉంటే అక్కడ బి బై 2, లైక్ వైజ్. అలాగే బి ప్లస్ సి బై 2 ఉంటే అక్కడ ఏ బై 2, అలాగే ఏ ప్లస్ సి బై 2 ఉంటే అక్కడ బి బై 2, అలా కంప్లీట్. నాకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వెరీ క్లియర్. నౌ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సి మై డియర్, ఎగ్జాంపుల్ 12. ఎగ్జాంపుల్ నేను చెప్పవసరం లేదు. ఇఫ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ షో దట్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ ఏమవుతుంది? బి ప్లస్ సి బై 2 బిసి. అక్కడ ఏముంటుంది ఇంకా లెఫ్ట్? ఏ బై 2 బట్ కాస్, దట్స్ ఇట్, నో నీడ్ టు డూ క్యాల్కులేషన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.3 లో
ఫస్ట్ రోమన్ నేను చెప్పాల్సి మీరే ఆల్రెడీ చేస్తున్నారు. tan 36 by cot 54 బోత్ సమ్ 90 అవుతుంది కాబట్టి 1 ఈక్వల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 2 3 మీరు చేసేస్తారు, నేను నోని టు sin 15 ఇంటూ వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఫస్ట్ రోమన్ లో ఫోర్త్ వన్ చూడండి, ఫస్ట్ రోమన్ లో ఫోర్త్ వన్ చూడండి అన్న. sin 15 డిగ్రీ ఇంటూ సీకెంట్ 75 చెప్పండి. నేను మీకు ఏం చెప్పాను, సైన్ ఇంటూ కొసీకెంట్ 1 అవుతుందని చెప్పాను, కానీ యాంగిల్ ఏముండాలి మీకు, సైన్ ఇంటూ కొసీకెంట్ ఉంటే ఇదేమవుతుంది చెప్పండి. ఇది నాకు ఇది సీకెంట్ ఇచ్చాడు నాకు, సీకెంట్ ఇదేమవుతుంది చెప్పాలి, లాజిక్. వెరీ గుడ్. ఇక్కడ కాంప్లిమెంట్ అండ్ రెసిప్రోకల్ రెండు అప్లై అవుతాయి. ఇక్కడ 1 అవుతుంది, 0 పెడుతున్నారు అందరూ, 1 అవుతుంది, రైట్. sin 15 ఓకే నాన్న. సీకెంట్ 75 కి మనకి సైన్ పక్కన ఎవరు ఉండాలన్నా 1 అవ్వాలంటే కొసీకెంట్ ఉండాలి. నేను చెప్పున్నాను మీకు, సైన్ ఇంటూ కొసీకెంట్ 1, కాస్ ఇంటూ సీకెంట్ 1, tan ఇంటూ కాట్ ఈక్వల్, బట్ థీటా సేమ్ ఉండాలి. ఇప్పుడు సీకెంట్ ఏమని రాసుకోవచ్చునన్నా, సీకెంట్ కాంప్లిమెంట్ ఎవరన్నా, ఎస్ కొసీకెంట్ 15 ఇంటూ sin 15. ఏం చేయొద్దు మైండ్ లోనే ఇదంతా. సీకెంట్ 75 మీన్స్ 100 - 75 హౌ మచ్ నాన్న, సారీ 90 - 75 15. సో కొసీకెంట్ 15 ఇప్పుడు ఏమవుతుంది 1. నో నీడ్ టు డూ ఎనీ క్యాలిక్యులేషన్. సో నీ మైండ్ లో ఏముండాలన్నా, కాంప్లిమెంట్స్ అండ్ రెసిప్రోకల్స్, పూరకాలు అండ్ విలోమాలు మైండ్ లో ఉంటే అద్భుతంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, డిఫరెంట్ గా ఉన్నా చెప్తున్నాను. షో దట్ సెకండ్ క్వశ్చన్ నేను చెప్పవసరలా. సో రోమన్ 2 చెప్తా చూడండి, అక్కడ లాజిక్ ఉంది. See my dear, tan 48, tan 16, tan 42, tan 74. మీకు ఒక ఫార్ములా చెప్తున్నారు, గుడ్ ఆన్సర్. చూడండి, చూడగానే ఆన్సర్ చెప్పారు 1 అని. ఎలా చెప్తున్నారు మీరు 1 అని అంటే, నేను దీని బిఫోర్ ఫార్ములా చెప్పాను. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ థింగ్ a ప్లస్ b ఈక్వల్ టు 90 అయినప్పుడు tan cot a ఇంటూ cot b ఈక్వల్ టు 1. ఇక్కడ మళ్ళీ మీరు కాట్ లో మార్చొద్దు, tan a ఇంటూ tan b కూడా మనకు ఆన్సర్ ఉంది. చూడండి, దిస్ ఈజ్ 48, దిస్ ఈజ్ 42, tan a ఇంటూ tan b. బట్ మల్టిప్లికేషన్ లో ఎక్కడున్నా ప్రాబ్లం లేదు కదా. సో యాడ్ చేస్తే 90 వచ్చిందా లేదా, 90 వచ్చింది. సో దిస్ ఈజ్ ప్రొడక్ట్ 1. 16 ప్లస్ 74 హౌ మచ్ టోటల్ 90. సో దట్ ఇంటూ ఎంత 1, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. నో నీడ్ టు డూ ఎనీ క్యాలిక్యులేషన్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద కాన్సెప్ట్. దట్ ఈస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 అయినప్పుడు నీకేం చెప్పానన్నా, tan ఇంటూ cot ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ థింగ్, సారీ, tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నానా, ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. ఓకేనా, చెప్పాను, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, దట్ ఈస్ వెరీ ఈజీ, ఐ నో నీడ్ టు టెల్. సి cos 36 cos 54 మైనస్ sin 36 sin 54. చూడండి, ఇక్కడ 36 ఉంది, అక్కడ కూడా 36, 54 యాంగిల్స్ సేమ్ గా ఉన్నాయి. ఏమున్నాయి, cos a cos b మైనస్ sin a sin b. cos a plus b means 36 plus 54 90, cos 90 0. No need to do any calculation, that's it. Next question చూడండి, if tan 2a is equal to tan b, sorry, tan 2a equal to cot of a minus 18. ఇప్పుడే చెప్పుకున్నాము, tan a equal to tan b అయితే a plus b equal to 90. That's it, you can do it. Then tan a equal to tan b, the same problem కింద ఇచ్చాడు. Question number 4, same, already we have discussed. a plus b equal to 90, kind of completed. Next, ABC are interior angles of a triangle ABC. Then show that tan of a plus b by 2 is equal to cot c by 2. a plus b by 2 tan ఉంది కాబట్టి కాంప్లిమెంట్ రాయాలి, c by 2, that is cot. That's it. Express 75 plus cos 60. చూడండి, డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చెయ్యకుండా ఆన్సర్ పెడుతున్నావు నువ్వు, బేస్డ్ ఆన్ కాన్సెప్ట్. ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65. ఎక్స్ప్రెస్ చేయి 0 and 45 బిట్వీన్ మధ్యలో ఉన్నప్పుడు. నానా క్వశ్చన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్పేస్తున్నాను, టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో ఎక్కువ ఫినిష్ చేసుకోవాలి మనం.
అవసరం లేని ఎందుకు రాయడం, దట్ ఈస్ ఓకేనా. ఇవి తెలిస్తే ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ బుక్స్ నుంచి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఎనీ ప్రాబ్లం చేసే విధంగా నువ్వు తయారవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ 100% నేర్చుకుంటే దీన్ని బేస్ చేసుకుని ఏ ప్రాబ్లం ఇచ్చినా నువ్వు చేసే విధంగా నేను చేయిస్తాను మీ చేత, ఓకేనా. రైట్. సైన్ 75 అంటే కాంప్లిమెంట్ ఎవరినన్నా కాస్ కదా, 90 - 75 15, సో కాస్ 15 ఆన్సర్, నో నీడ్ క్యాలిక్యులేషన్. అండ్ కాస్ 65 మీన్స్ వాట్ నాన్న, 90 - 65 మీన్స్ 25, దట్ ఈస్ ఆన్సర్. సో సైన్ 25. సో కథం ఎక్సర్సైజ్ కంప్లీటెడ్. చూడండి ఎంత ఈజీగా. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్